తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులారా, మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. ఈ విషయం విన్న తర్వాత సాధారణంగా ప్రతి వ్యక్తి కూడాను తెలియక మేము తప్పు చేశాము, ఇక నుంచైనా కానీ సరిదిద్దుకున్నాం, ఒక మంచి విషయం నేర్చుకున్నామనే ఆనందం మీలో ఉంటుంది. ఏంటయ్యానంటే చాలామంది తెలియక చేస్తున్న తప్పేనండి. ఇక విషయంకి వచ్చేద్దామంటారా? ఎందుకంటే ఈ తప్పు వల్ల మీకు రావలసినటువంటి ఫలితము రావట్లేదు. ఏంటా విషయంలో 2 ప్రధానమైనటువంటి విషయాలు మీతో చర్చించుకుంటాను. మొట్టమొదటిది బొట్టు పెట్టేటువంటి విషయం. ఇక రెండవది ఎదుటి వాళ్ళకి పాద నమస్కారం చేసేటువంటి విషయం. ఈ 2 విషయాలలో సాధారణంగా 100కి 95% మంది తప్పులే చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నానండి, అందులో సందేహమే లేదు. బొట్టు పెట్టేటువంటి విషయంలో చాలామంది, ఇప్పుడు ఉదాహరణకి ఒక దేవుడి చిత్రపటం తీసుకున్నాం. చిత్రపటాలన్నీ కడుగుతుంటుంటారు. ఆ చిత్రపటంలో దేవుడి చిత్రపటం తీసుకొని బొట్టు పెడుతూ ఉంటుంటారు. ఆ బొట్టు పెట్టేటువంటి సందర్భంలో చక్కగా ఒక కింద గిన్నెలు పెట్టుకుంటారు. అక్కడ ఒక దాంట్లో గంధం నీళ్ళు కలిపినటువంటిది, ఒక దాంట్లో బొట్టు, ఒక దాంట్లో విభూతి. ఒక అమ్మవారికో వినాయకుడికో లేకపోతే విష్ణువుకో బొట్టు పెట్టేటప్పుడు ఫస్ట్ గంధంలో ఒక వేలితో ముంచుతారు, గంధం పెడతారు. మళ్ళీ వెంబడి ఆరిపోయే లోపల ఇంకో వేలితో కుంకుమ దాని మీదనే ఇంకో వేలితో పెడతారు. ఇంకో వేలితో 3వ వేలిని ఉపయోగించి విభూతి పెడుతుంటారు. అంటే ఏకకాలంలో మనకు టైం వేస్ట్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో 3-4 వేళ్ళని కలిపి మనం వాడుతుంటాం. ఇది చాలా తప్పండి. సాధారణంగా మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఇంటికి ఎవరైనా అతిథులు కానీ మనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వేలును ఉపయోగించాలి. తెలియక తికమక అయిపోయి అన్ని సందర్భాల్లో ఒకే వేలును వినియోగిస్తున్నాం. అది చాలా తప్పండి. ఇప్పుడు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారండి, మన ఇంటికి వస్తారు, కానీ ఆడవాళ్ళు వస్తారు. సాంప్రదాయం కదండి మనది, హిందూ సాంప్రదాయం. వచ్చినటువంటి ఆడవాళ్ళకి, ముత్తైదులకి బొట్టు పెట్టుకోమని మనమే పెడతాం, లేదా వాళ్ళకి మనమే చేతిలో పెడతాం. ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు. అంటే గంధం ఇస్తే వాళ్ళే అద్దుకుంటారు, బొట్టు మాత్రం మనం పెడతాం. ఆ పెట్టేటప్పుడు మనం ఏ వేలు ఉపయోగించాలి? బొట్టు పెట్టే సందర్భంలో మనం మన బొటని వేలితో ఎదుటివారి ముఖం మీద బొట్టు పెట్టాలి. చాలామంది తెలిసిన వాళ్ళు బొట్టు ఇలా పెడతారు ఎవరికైనా, కానీ కొంతమంది ఇలా పెట్టి మన వాళ్ళు ఇలా పెడుతుంటుంటారు. తప్పు. కేవలం సాటి వారికి, స్త్రీలకి బొట్టు పెట్టేటప్పుడు కుంకుమ భరిణిలో కుంకుమ తీసుకొని ఈ బొటను వేలితో బొట్టు పెట్టాలి. అర్థమైంది కదా? ఇక రెండవది, ఇంట్లో చనిపోయినటువంటి వారి చిత్రపటాలు, అమావాస్య రోజు వాళ్ళు సంబంధించినటువంటి తిథి వస్తుంది కదా, చనిపోయిన రోజు వస్తుంది కదా, ఆ రోజు చిత్రపటాలని క్లీన్ చేసి వాళ్ళు బొట్టు పెడుతుంటారు. ఇక ఆ యొక్క ఫోటోలన్నీ తీసుకొని ఏ వేలు పెడితే ఆ వేలుతో బొట్లు పెడుతుంటుంటారు. చాలా తప్పండి. చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలకి ఈ వేలితో మనం బొట్టు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, చూపుడు వేలితో మనం బొట్టు పెట్టాలి. ఇక ఎప్పుడూ కూడా ప్రతిరోజు దేవతా పూజలు చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఇళ్లలో అమావాస్య ముందు శుభ్రపరచుకుంటుంటారు దేవతా చిత్రపటాలు, లేదా పండుగలు అనేటువంటి వచ్చినప్పుడు దేవతా పటాలు శుభ్రపరచుకుంటుంటారు. దేవతా పటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుని వాడాలి, ఇది మాత్రమే వాడాలి. కొంతమంది గంధం ఈ వేలుతో, బొట్టు ఈ వేలుతో పెడతారు. తప్పు. గంధం ఈ వేలుతో పెట్టాలి. అలాగే
కుంకుమ పెట్టినా మళ్ళీ ఇదే వేలు వాడాలి తప్ప, ఉంగరం వేలే వాడాలి తప్ప మిగతా ఏ వేలు కూడాను వాడకూడదు. ఇక అన్నీ అయిపోయినాయి. మనం బొట్టు పెట్టుకుంటే ఏ వేలుతో పెట్టుకోవాలంటారా? మనం బొట్టు పెట్టుకుంటే మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవాలి. ఇదండి బొట్టు పెట్టుకునే సాంప్రదాయం. ఒకళ్ళకి పెట్టేది దేవతా చిత్రపటాలకి, పితృదేవతలకి చిత్రపటాలకు సంబంధించినటువంటిది. ఏ సందర్భంలో కూడా చిటికన వేలు పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 4 వేళ్ళే మళ్ళీ చెప్తున్నాను. మనం ఎదుటి వాళ్ళకి బొట్టు పెట్టేటప్పుడు బొటన వేలు, పితృదేవతలకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలు, మనం బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలు, దేవతా చిత్రపటాలు పెట్టుకునేటప్పుడు ఉంగరం వేలు, ఇవి మాత్రమే ఉపయోగించాలి. అయిపోయింది. ఇక నమస్కారం. చాలామంది ఈ విషయంలో చాలా తప్పులు చేస్తున్నారు. మరి పూర్వకాలంలో సినిమాలు తీసినటువంటి డైరెక్టర్లకి కొంత పరిజ్ఞానం ఉండడం వల్ల చక్కగా ధర్మశాస్త్ర ప్రకారం రాసే రచయితలు వాళ్ళు అందరూ కూడా, తీసేవాళ్ళు కూడా శాస్త్ర ప్రకారమే సీనరీస్ ఉండేటివి. కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే సీరియల్స్ ఎవరు పడితే వాళ్ళు రాస్తున్నారు, చేస్తున్నారు. సినిమాలు కూడా శాస్త్ర పరిజ్ఞానానికి దాటిపోయి వాళ్ళకిష్టమైన రీతిలో వాళ్ళు చేస్తున్నారు. అంటే నేను సినిమా తీయడం గురించి మాట్లాడట్లేదండి. సినిమాలో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, పెళ్ళిళ్ళు చేసుకునే సందర్భంలోనో, పుట్టినరోజు వేడుకల్లోనో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి పాద నమస్కారం చేసే సన్నివేశం గురించి మాట్లాడుతున్నాను. సినిమా గురించి నాకు సంబంధం లేదు. ఇక్కడ పాద నమస్కారం చేసే సన్నివేశమే. అనేక సీరియల్స్లో ఈ మధ్య చూశానండి. రాగానే చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే, నమస్కారం చేసేది చూపిస్తున్నారు, వాళ్ళని చూసే కదా, అవి చూసే కదా ఇలా చెయ్యాలేమో అని చెప్పి ప్రభావితం చేసేది మీడియా, సినిమా రంగం, ప్రతి మందిని కూడా. కాబట్టి జనాలు కూడా అలాగే నమస్కారం పెడుతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఒక్క విషయం చెప్తాను. మీరు చేసుకున్న పుణ్యం ఇప్పుడు గనక తప్పుడు విధానంలో గనక ఎదుటి వాళ్ళకి గనక పాద నమస్కారం చేస్తే, నమస్కారం చేసిన వాళ్ళ పుణ్యమంతా నమస్కారం చేయించుకున్న వాళ్ళకి వెళుతుంది. వాళ్ళ దీవెనలు మీకు రావు. కాబట్టి ఎవరైతే పాద నమస్కారం చేస్తున్నారో, నమస్కారం పొందినటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు రావాలి అనంటే, సరైనటువంటి శాస్త్రీయ విధానంలో నమస్కారం చిన్నవాళ్ళు చేయాలి. ఏం చేస్తున్నారో, తప్పు ఎక్కడ చేస్తున్నారో చెప్పమంటారా? మన ఎదురుగా 2 దంపతులు ఉన్నారనుకోండి. ఎవరైనా వ్యక్తి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుందామని వస్తే ఎలాంటి సన్నివేశంలో ఉంటుంది? అక్కడ ఈ 2 చేతుల్ని ఇలా వాళ్ళ పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తున్నారు. ఇలా. ఇది అశాస్త్రీయమైనటువంటి విధానము. ఏమవుతుందప్పుడు? మన కుడి చేయి వారి ఎడమ కాలుని, మన ఎడమ చెయ్యి వారి కుడి కాలుని తాకుతుంది. ఇది అపసవ్యము, యాంటీ సిస్టమ్. ఇది సవ్యమైనటువంటి విధానము కాదు. మరి ఎలా చేయాలండి అని అంటారా? చెప్తానండి. మన ఎడమ చేయి వాళ్ళ ఎడమ కాలి మీద ఆనించాలి, తాకాలి. అప్పుడు మన కుడి చేయి వాళ్ళ కుడి పాదం మీద తాకి ఇలా వచ్చి మన 2 కళ్ళకి ఇలా, కుడి కంటికి కుడి చేయి, ఎడమ కంటికి ఎడమ చేయి ఇలా అత్తుకోవాలి. అప్పుడు వాళ్ళు దీవిస్తారు కదా, ఆ దీవెన మనకు చెందుతుంది. వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. నిండు నూరేళ్ళు సుఖంగా ఉండండి, చిలకా గోరింకల్లాగా ఆనందంగా ఉండండి, సత్సంతాన ప్రాప్తిరస్తు, విజయీ భవ అని ఆ పాద నమస్కారం మనం ఇలా చేసినప్పుడు, మనం ఆశీర్వచనం చేస్తారు కదా, వాళ్ళు ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆశీర్వచనాన్ని ఇలా మనం కంటికి అద్దుకున్నట్లయితే, అప్పుడు వాళ్ళ ఆశీర్వచన బలం మనకు కలిగి, పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం వల్ల మనకు జయమవుతుంది. కాబట్టి విన్నారు కదా ప్రేక్షకులారా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు మాత్రం చేయకండి. చెప్పినటువంటి 2 విషయాల్ని మళ్ళీ ఒకసారి చూసి పూర్తిగా అవలోకనం చేసుకుని ఇక నుంచి పాటించండి. ఇక పెద్దవాళ్ళకి నమస్కారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు దక్షిణం వైపు తిరగకూడదండి. గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉంటే పెద్దవాళ్ళు తూర్పు వైపున చూస్తూ ఉండాలి. మీరు పశ్చిమం వైపు ఉండి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఇక లేని పక్షంలో మీరు తూర్పు వైపున చూస్తుండి పెద్దవాళ్ళు పశ్చిమ వైపునైనా చూడండి. అంతే తప్ప ఇక ఉత్తర దక్షిణాలు అనేటువంటివి పనికి రావు. ఇప్పుడు మీరు దేవాలయంలోకి వెళతారండి. వెళ్ళినప్పుడు దేవుడు
ఎటువైపున చూస్తుంటాడండి? తూర్పు వైపే కదా. సాధారణంగా 100కి 90 దేవాలయాలు తూర్పు వైపే ఉంటాయి కదా. మీరు పశ్చిమం గుండా వెళ్ళి దేవుని ఇలా పశ్చిమ దిక్కులో ఇలా నమస్కారం చేసుకుంటాడు. కానీ మీకు దైవం ఎలా ఉంటుంది? తూర్పు వైపునే ద్వారం ఉంటుంది. మరి పెద్దవాళ్ళు కూడా దేవతా స్వరూపం కదా. అందుకనే పెద్దవాళ్ళని తూర్పు వైపు చూస్తున్నట్టుగా ఉండి, మీరు పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉండి వారి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఇంత చక్కటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత గురుదక్షిణగా నాకొక్కటే, ఈ విషయాన్ని 10 మందికి మీరు చేరవేయండి. తద్వారా 10 మంది మంచిని పొందుతారు. వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.